జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన. అందరికీ నమస్కారం. జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత, జనసేన టీడీపీ ఐక్యత. ఓకే తమ్ముళ్ళు కూర్చోండి ప్లీజ్, దయచేసి అటు కూర్చోండి. అలాగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి బుద్ధుల మనవడు, ఆయనలో క్రమశిక్షణ పట్టుదల రెండూ ఉన్నాయి. అలాగే అభివృద్ధి సంక్షేమం అంటే చూపించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఆయనలో ఉన్నటువంటి కార్యదీక్ష పట్టుదల రెండూ ఉన్నాయి. ఎక్కడ కష్టం వచ్చిందంటే అక్కడికి పరిగెత్తే అమ్మ భువనమ్మ, ఆవిడ తాలూకా మంచితనం నిలువెత్తా ఉంది. అలాంటి మన యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి యువగలం పాదయాత్ర లేదని సాలూరు కార్యకర్తలందరూ చాలా బాధపడ్డారు. పాదయాత్ర మన వరకు రాలేదేమి అని. పాదయాత్ర జరిగినప్పుడు మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు అరెస్ట్ చేస్తే దానికి కారణంగా 70 రోజులు పాదయాత్ర జరగలేదు. అందువల్ల మన ఏరియా రాకుండా అయిపోయింది. అందువల్ల ఈరోజు శంకారావం పేరుతో లోకేష్ బాబు గారు మనందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. ఇక్కడ కూర్చున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అక్కడ కూర్చున్న పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, వెనక కూర్చున్నటువంటి కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా సార్ ఏం చెప్తారు అని ఎదురు చూసే కార్యక్రమం ఈరోజు మనం చూసుకుంటే ఎర్రటి ఎండ, ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా బాబు 2 విషయాలు సాలూరు గురించి చెప్పాలి. సాలూరు అనగానే గుర్తొచ్చేది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, రాజు గారు, కోటిగా ఇట్లాంటి వాళ్ళంతా సాలూరులో ఉన్నారు. అలాగే సాలూరు అనగానే మోటారు సంఘం, మోటారు యూనియన్, లారీ పరిశ్రమ అంతా ఇక్కడే ఉంది. సాలూరు అనగానే కొండలు కోనలు గుర్తొస్తాయి. సాలూరు అనగానే స్వచ్ఛమైన గిరిజనులు గుర్తొస్తారు. సాలూరు అనగానే పేద మధ్యతరగతి సామాన్యమైనటువంటి మంచితనం గుర్తొస్తుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది అందరూ రైతులే. ఈరోజు ఈ రైతు కుటుంబంలో అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలతో రైతులు క్షేమంగా ఉండేవాళ్లు. ఈరోజు రైతులకు చూసుకున్నట్టయితే ఎన్ని కష్టాలంటే, నాకు తెలిసి ఉత్తరాంధ్రలో 3 ప్రాజెక్టులున్న ఏకైక నియోజకవర్గం ఏదంటే సాలూరు నియోజకవర్గం. ఒకవైపు పెద్దగడ్డ, ఇంకొక వైపు వెంగళరాయ సాగర్, ఇంకో వైపు ఆంధ్ర ప్రాజెక్టు. 3 ప్రాజెక్టులున్నాయి. కానీ 3 ప్రాజెక్టులున్నా వలసలు వెళ్ళిపోయే కూలి బ్రతుకులైపోయాయి మావి. 5 సంవత్సరాలుగా ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం సిల్ట్ తీసినటువంటి గతి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ డిప్యూటీ సీఎంకి కనీసం ఆలోచన కూడా లేదని మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు 76లో శంకుస్థాపన జరిగినప్పుడు స్వర్గీయ మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ జలగం వెంగళరావు గారి పేరు మీద వెంగళరాయ సాగర్ అని పెట్టారు. అన్న నందమూరి తారక రామారావు
చేశారు. పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు. ఆంధ్ర ప్రాజెక్ట్ అన్ని కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే జైకా నిధులు వచ్చాయి అని 5 సంవత్సరాల నుంచి అంటున్నారు. జైకా నిధులు రావడం మన ప్రభుత్వంలో పెట్టినప్పుడే వచ్చాయి. 25 కోట్లు వస్తే 5 సంవత్సరాలుగా కేవలం 3 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి మిగిలిన 22 కోట్ల రూపాయలకి ఇంకా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కావాలో సిగ్గుందా అని అడుగుతున్నాను నేను వాళ్ళకి. జగన్ అందుకనే చెప్పుకుంటాడు నేను ఇంకా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడానికి 25 కోట్లు వస్తే 3 కోట్లు ఖర్చు పెట్టడానికి 5 సంవత్సరాలు పడితే ఈయనకి ఆ మొత్తం అన్ని ఖర్చు పెట్టడానికి సిగ్గు లేకుండా ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు అర్థం కాదు. అలాగే ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల ఉత్పత్తులు ఎక్కువగా చింతపండు, చీపుర్లు, పసుపు, వరి, మొక్కజొన్న ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ పండించుకోవాలంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ఇంతకు పూర్వం ఏంటంటే అటవీ ఉత్పత్తులు డైరెక్ట్గా వచ్చిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే పని ఇంతకు పూర్వం ఉండేది. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం చేసి పారేశాడు. ఎక్కడ కూడా కనీసం అటవీ ఉత్పత్తులని తీసుకొచ్చి అమ్ముకునే దాఖలాలు లేకుండా అయిపోయింది. అటవీ ఉత్పత్తులు రావు, కానీ వైన్ షాపులు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను. కనీసం మరుగుదొడ్లు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సాలూరు నియోజకవర్గంలో వేలాది మరుగుదొడ్లు కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మరుగుదొడ్లకి కట్టెలు వేసుకోవడం లేదా ఆయన బొమ్మలే ఫ్లెక్సీగా పెట్టుకొని అడ్డు చెప్పుకొని ఆయన ప్రకటనకు రావడం ఎంత సిగ్గుచేటంటే, మొన్న గవర్నర్ గారు వచ్చినప్పుడు ఫ్లెక్సీలు టాయిలెట్లకు అడ్డు పెట్టి ముందుకెళ్లారు. అంత సిగ్గులేనిటువంటి బ్రతుకుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. గిరిజనులు ఇబ్బంది పడకూడదు అని ఆ 100 పడకల హాస్పిటల్ మనం శంకుస్థాపన చేస్తే ఈ రోజు దాకా కనీసం దాన్ని పూర్తి చేయాలని ఇంగితం కూడా ఈ గవర్నమెంట్ కి లేదు. ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా లేదు అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తేనే ఆ 100 పడకల హాస్పిటల్ మీరు పూర్తి చేయించి మా ప్రజలకి కానుకగా ఇవ్వాలని వాళ్ళందరి తరపున మీకు కోరుతున్నాను సార్. అలాగే గిరిజన యూనివర్సిటీని సార్ శంకుస్థాపన చేసిన తర్వాత కేంద్రం నిలొచ్చిన తర్వాత ఎస్కోటలో భూమి కొని అన్ని రకాలుగా అక్కడ వసతులు అయిన తరువాత దాన్ని గిరిజన యూనివర్సిటీ మార్చాలి అని కోట్ల రూపాయలు కొల్లగొట్టడం కోసం విజయనగరం జిల్లాలో ఉన్న గిరిజన యూనివర్సిటీని మళ్ళీ విజయనగరంలోనే రెండోసారి శంకుస్థాపన చేసి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కిలోమీటర్ దూరానికి 2 సార్లు హెలికాప్టర్ ఎక్కిన గనుడు దరిద్రుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేశారంటే ఈ రోజు గిరిజన యూనివర్సిటీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ రోజు గిరిజనుల్ని మీరు చదివించడం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్కూల్స్ పెడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాటిని డెవలప్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల్లో ఉన్న అన్ని స్కూల్స్ ఇంచుమించు క్లోజ్ అయిపోయాయి. వాటిని క్లోజ్ చేసి ఈ రోజు మా పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు 3 కిలోమీటర్లు నడిచిన దౌర్భాగ్యం ఎవరు పట్టించారు అంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ ని దయచేసి చెరిపించమని, మా పిల్లలకి డ్రాప్ అవుట్స్ అవ్వకుండా వాళ్ళందరికీ చదువు చెప్పించే బాధ్యత తీసుకోమని మేము వాళ్ళందరి తరపున తమ కోరుతున్నాను సార్. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. గిరిజన శాఖ మంత్రి గిరిజనులకు ఏమీ చేయడు. గిరిజన యూనివర్సిటీ ఏమైపోయినా అక్కర్లేదు, గిరిజనులకు రోడ్లు లేకపోయినా అక్కర్లేదు, గిరిజనులకి వసతులు లేకపోయినా అక్కర్లేదు, చివరికి గిరిజన గర్భిణీలు
వాళ్ళ రోడ్ల మీద ప్రసవం అయిపోయి అక్కడే చనిపోయినా పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు గర్భిణీలకు వసతి గృహం ఏర్పాటు చేసి వాళ్ళకి సురక్షితంగా ప్రసవం అయిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో తీసుకెళ్లి ఆ కొండల మీద తీసుకెళ్లి దిగబెట్టేవాళ్ళు. ఈరోజు చూసుకున్నట్టయితే చీరలతో వాళ్ళకి డోలీలతో కిందకు తీసుకొచ్చే పరిస్థితి. కనీసం ఫీడర్ అంబులెన్సులు కూడా వాటిని కూడా అలౌ చేయకుండా ఫీడర్ అంబులెన్సులు కూడా క్యాన్సిల్ చేసిన దౌర్భాగ్యమైనటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను. తగునమ్మా అని 1000 అంబులెన్సులు 108లు ఓపెన్ చేశారని చెప్పుకొచ్చాడు. చూస్తే ఈరోజు ఒక్క అంబులెన్స్ లేదు, ఒక్క అంబులెన్స్ రాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడింది దయచేసి క్షమించండి. ఎందుకంటే ఇక్కడ మాకు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు డోక్రా గ్రూపులు ఆ రోజు అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన డోక్రా గ్రూపులకి ఈ రోజు కనీసం ఎవరికి పైసా డబ్బులు కూడా వేయడం లేదు. 40 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. 40 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, ఎవరికి పెన్షన్ లేదు. అప్పుడు ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లు కూడా తీసి పడేశారు. ఏదీ లేకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఈరోజు ఇక్కడ సాలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మోటార్ యూనియన్ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో నగర్ స్థాపించి ఆటో నగర్ ని సాలూరు నియోజకవర్గంలో సాలూరు ప్రజలకు ఇచ్చేశారు. సాలూరు అంటే సెకండ్ విజయవాడ అంటారు మోటార్ వర్గాలకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా మోటార్ కార్మికులు వెళ్లి సార్ మేము పన్నులు కట్టుకోలేకపోతున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు ఆన్ ది స్పాట్ కనీసం ఎవరిని అడగకుండా ఎంక్వైరీ చేస్తారనకుండా అక్కడికక్కడే పన్నులు రద్దు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు 200 రూపాయలు పన్ను కట్టాలంటే కష్టమని అనుకున్న నా అన్నదమ్ములు ఈ రోజు బరువు ఎక్కువైందని ఎత్తు ఎక్కువైందని ఒక్కొక్క వెహికల్ కి 20,000 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్ యూనియన్ కి తనకి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే ఉన్నటువంటి 3 ప్రాజెక్టులకు కూడా ఆధునీకరణ చేయడానికి నిధులు మంజూరు చేయాలని తమను కోరుకుంటూ ఈ మధ్యకాలంలో మా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ అన్ని చూసుకుంటే నేను రెండో వ్యక్తిని గిరిజన శాఖ మంత్రిని అంటాడు. కానీ ఐటీడీ ఎప్పుడు ఓపెన్ ఉండదు. ఐటీడీ అసలు ఓపెనే చేయరు. అసలు ఐటీడీతో వాళ్ళకి పనే లేదు. ఐటీడీఏలో తీగలు తోలుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఐటీడీఏలు పూర్తిగా అభివృద్ధి చేసి గిరిజనులకు కావలసినటువంటి ఉద్యోగ అలాగే ఉపాధి వ్యవసాయానికి కావలసినటువంటివి విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఐటీడీలో ఏర్పాటు చేస్తే ఈ రోజు ఐటీడీలు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. అలాగే ఈ రోజు సాలూరు టౌన్ లో టిట్కో ఇల్లు 1500 టిట్కో ఇల్లు కట్టి ఉంచితే పూర్తయిపోయే టిట్కో ఇల్లు కానీ ఒక్క ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారు? కేవలం 3 రంగులు వేసుకొని ముస్తాబు చేసి చూపిస్తున్నారు. కానీ అదే తగుదనమ్మా అని మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు 3వసారి వస్తున్నారు అవి మళ్ళీ ప్రారంభం చేయడానికి. 1వసారి, 2వసారి, ఇది 3వసారి. ప్రతిసారి రావడం, వాటిని ప్రారంభం చేయడం, వెళ్ళిపోవడం. చూస్తే 1556 ఇళ్లని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. అవి అలాగే ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ తమరు చూసుకోమని, అలాగే ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది. సాలూరు నియోజకవర్గంలో ఒకే ఒక పరిశ్రమ ఉంది, జూట్ పరిశ్రమ. జూట్ కార్మికులు దాదాపు 2500 కుటుంబాలు జూట్ మిల్లు మీద ఆధారపడి ఉన్నాయి. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు జూట్ మిల్లును ఓపెన్ చేస్తే
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ జూట్ మిల్లును క్లోజ్ చేశారు, మూసేశారు. ఆ 2500 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి, అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ తమ హామీతో ఆ పరిశ్రమను తెరిపించాల్సిందిగా వాళ్ళందరి తరపున తమను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి